ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మరి ఇంపాక్ట్ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, డాలర్ పైన అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? మరి ఈ టైంలో ఈ రేట్స్ కూడా హైగా జంప్ అయిపోవడం చూస్తున్నాం మనము. అంటే ఎంతవరకు వెళ్తుంది ఏంటి ఒకసారి డీటెయిల్? ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే సిల్వర్ +5% తో రన్ అవుతుందండి. అండ్ ఎంసీఎక్స్ లో ఆల్మోస్ట్ 3 lakh దాటింది చాలా రోజుల తర్వాత సిల్వర్. అండ్ గోల్డ్ అయితే ఆల్మోస్ట్ 1,66,000 దాటింది. అండ్ గోల్డ్ కూడా 4% పెరిగిపోయింది. అండ్ ఇండియన్ రూపీ అయితే ఆల్మోస్ట్ 53 అంటే 0.53% డ్రాప్ అయింది. అండ్ ఈవెన్ క్రూడ్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో 9% ప్లస్లో ఉంది. న్యాచురల్ గ్యాస్ +4% ప్లస్లో ఉంది ఎంసీఎక్స్లో. అంటే ఈరోజు మొత్తం మీద ఆల్ కమోడిటీస్ అన్ని కూడా బాగా రైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ కమోడిటీస్ అన్ని కూడా మన గల్ఫ్ రీజన్స్ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వార్ తోటి షిప్స్ మొత్తం డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతాయి కాబట్టి షిప్పింగ్స్ మొత్తానికి. అండ్ ఇవి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో పాజిటివ్ బయాస్ మీద మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎంటైర్ మార్కెట్లో ఓవరాల్గా డౌన్ అవుతున్నా బట్ ఇవి పర్టికులర్గా అయితే హ్యూజ్ డిమాండ్ రాబోతుందంట ముందు రోజుల్లో. అంటే పర్టికులర్ గోల్డ్ అండ్ సిల్వర్ అయితే సెబీ వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్కి అప్ టు 30% పెట్టుకోవడానికి అలౌ చేస్తున్నారు ఈక్విటీలో. అండ్ అంటే ఒకప్పుడు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో మాత్రం పెట్టేవాళ్ళు సిల్వర్ గోల్డ్. బట్ ఇప్పుడు ఏంటంటే ఈక్విటీలో కూడా అప్ టు 30% పెట్టుకోవచ్చు అని చెప్పేసి సెబీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కొనే ఛాన్స్ ఎక్కువ ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ ఎట్లాగో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్స్ నుంచి ఎలాగో డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వార్స్ జరిగినప్పుడు ఈ అన్సర్టనిటీ పుణ్యం అంటూ ఇంకా డిమాండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మొత్తానికి గోల్డ్ సిల్వర్ ర్యాలీ ఇప్పుడల్లా ఆగేలాగలేదు. అండ్ మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే పర్టికులర్గా డాలర్ అయితే ఈరోజైతే డాలర్ 0.5% స్ట్రాంగ్ అవటం. అండ్ క్రూడ్ ఆయిల్ అయితే లిటరల్లీ 10%. అండ్ ₹1 క్రూడ్ $1 పెరిగితేనే 13,000 crores ఇండియన్ రూపీస్ లాస్ అవుతాం మనం. అలాంటిది ఒక్కరోజు $6 పెరిగింది క్రూడ్ అంటే దగ్గర 70,000 కోట్లు లాస్ అయినట్లే అచ్చం క్రూడ్ పరంగా చూసుకుంటేనే. దాన్ని బట్టి మిగతా మొత్తం న్యాచురల్ గ్యాస్ పెరిగింది, ఈరోజు గోల్డ్, సిల్వర్, రూపీ వీక్ అయిపోయింది. ఎంత దారుణంగా జరిగింది ఊహించుకోండి. అందుకే స్టాక్ మార్కెట్ చాలా సీరియస్గా డ్రాప్ అయింది అనమాట. ఇండియన్ విఎక్స్ కూడా ఆల్మోస్ట్ 25% పెరిగింది. కోవిడ్ తర్వాత ఆ రేంజ్లో విక్స్ పెరగడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎలా ఉండాలంటే వాళ్ళ స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేయాలి? బేసికల్గా ఈక్విటీ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చాలా వాలటిలిటీ గ్రో అవుతాయండి. అండ్ ఏ రోజుకి ఆ రోజు మార్కెటింగ్ మూవ్ అవుద్దాం అనుకున్న లోపల ఏదో ఒక ఈవెంట్ వచ్చింది అండ్ అటాక్ జరుగుతుంది. ఎందుకంటే ఒక దేశాధ్యక్షుడిని ఓవర్ నైట్ చంపేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ అనమాట. ఎంటైర్ మిడిల్ ఈస్ట్ అంతా కూడా టూ మచ్ ఇది అవుతుంది. అండ్ ఈరోజు ఆరామ్కో మీద అటాక్ చేశారు. ఆయిల్ బిగ్గెస్ట్ రిఫైనరీ వరల్డ్, దాని మీద అటాక్ జరిగింది ఈరోజు. అందుకని గల్ఫ్ రీజన్లో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇరాన్ వాళ్ళు ఎంతకాలం ఇది భరిస్తారు, ఎంతకాలం అట్ల దేశాల మీద అటాక్ చేస్తారో తెలియదు. ఇటు కువైట్ మీద, అటు ఇరాన్ మీద, ఇటు ఇరాక్ మీద, ఇటు కువైట్ మీద, సౌదీ మీద, ఒమన్ మీద, అన్నిటి మీద. అంటే అమెరికన్ బేసిస్ అయితే ఎక్కడెక్కడ ఉన్న మిలిటరీ బేస్లు గల్ఫ్లో అన్ని చోట్ల వీళ్ళు అటాక్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇద్దరు నెగోషియేషన్ టేబుల్ మీదకి వచ్చేంత వరకు కూడా అంటే స్టాక్ మార్కెట్ వెరీ బ్యాడ్ న్యూస్ అనుకోవట్లేదు. అంటే వరల్డ్ వైడ్ ఈ రోజు మార్కెట్ అని డౌన్ అవుతుంది. ఈవెన్ అమెరికన్ ఫీచర్స్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో 0.8% మైనస్ ట్రేడ్ అవుతుంది. జపాన్ -1.5లో క్లోజ్ అయింది. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ -1లో ఉన్నాయి. ఈవెన్ చైనా మార్కెట్ కూడా -0.8లో ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ ఈ రోజు నెగిటివ్ బాస్ మీద ట్రేడ్ అవుతుంది. మరీ ఇండియన్ మార్కెట్ అయితే ఈ రోజు టూ మచ్ పడింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు ఈ బంగారం వెండిని ఆల్ టైమ్ హైకి తీసుకెళ్లిపోతుంది అనుకోవచ్చు, అంటే గరిష్ట స్థాయికి తీసుకెళ్తుంది అనుకోవచ్చు. చెప్పలేము, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు మన దగ్గరలోనే గల్ఫ్ లో జరుగుతుంది యాక్టివిటీ. అంటే ఈసారి ఏంటంటే కమోడిటీస్ ర్యాలీ బాగా జరిగింది అనమాట. ఇంకా అందుకని జనాలు సేఫ్ కాస్ట్ అని చెప్పేసి ఈక్విటీ మొత్తం అమ్మేసుకుంటూ గోల్డ్ సిల్వర్లో మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రెండోది పెన్షన్ ఫండ్స్ కూడా గోల్డ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారు. సెబీ వాళ్ళు క్లియర్గా ఉన్నారు, హెడ్జింగ్ కాస్ట్ మీరు వాడుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి జరుగుతుంది. అండ్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ డబ్బు వస్తుంది, ఈక్విటీలో కాదు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రతిసారి అది ఫ్లాట్ గా ఉండేసారి ఏదో ఒక న్యూస్ వస్తుంది, మళ్ళీ పెరుగుతున్నాయి అనమాట. అందుకని మ్యారేజ్ సీజన్ వచ్చింది కదా, గోల్డ్ ఆగిద్దేమో అనుకున్నాం. బట్ ఇరాన్ ఈ గొడవలతోటి మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఒక రోజులోనే ఆల్మోస్ట్ 4.5% పెరిగింది గోల్డ్. కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్సర్టన్ ఉన్నంత కాలం. సేఫ్ సైడ్ అసెట్స్ వైపు ఈ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోతారంటారు. ఎందుకంటే ఈక్విటీలో అన్సర్టనిటీ ఉంటుంది. ఎంతకాలం భరిస్తారు అన్సర్టనిటీ? 1 week 10 days 1 month తెలియదు కదా.
కొంత మనీ ఈక్విటీ నుంచి కమోడిటీలో పెట్టినా కూడా రిస్క్ తగ్గిద్ది కదా, ఎస్ అందుకని రిస్క్ తగ్గే ఛాన్స్ ఉంది. బేసికల్గా ఇన్వెస్టర్లు అందరూ ఏ అసెట్ అప్రిషియేట్ అవుతే దాన్ని కొంటాం అనేది మామూలుగా మనం చూస్తున్నాం. ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడల్లా గోల్డ్ సిల్వర్ బాగా మూవ్ అవుతా ఉంటాయి. సో న్యాచురల్ చాయిస్ అది. అంటే వార్ ఇంపాక్ట్ వల్ల పెరుగుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఆ. వార్ ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్లీ మరి పడిపోయే ఛాన్స్ ఉంటాయా? పడిపోద్దని బదులు ఎంతకంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు మళ్ళీ ఈక్విటీ సెటిల్ అవుద్ది అనమాట. Yes. అందుకని ప్రతి అసెట్ ఒక సైక్లికల్ నేచర్ ఉంటుంది. అదేంటంటే అవతల అసెట్ డిస్టర్బ్ అయితే ఇతరులు మూవ్ అవుతుంటది. ఇది స్టేబుల్ అయిన తర్వాత అది పెరగడం ఆగిపోద్ది అనమాట. Yes. అందుకని గోల్డ్ సిల్వర్ ఈ రోజులాగా రోజు 4-5% పెరిగితే అంటే అంత పెరగదు. బట్ డిమాండ్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఈక్విటీ మార్కెట్ స్టేబుల్ అయితే కనుక అది కూడా ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది మనం Yes. అనుకోవచ్చు. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పాల్గొంటే అంటే పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మార్చి 14-15 తారీఖులో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే 2 రోజులు నిర్వహించబోయే ETF మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ ఫండ్స్ పైన మీకున్న ప్రతి డౌట్ను కూడా క్లియర్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 అవర్స్ ఉంటుంది, 3 డేస్ ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.